దేవుడు అన్ని రకాల బంధాలు సృష్టిస్తాడు. భార్య భర్తల బంధం, బావమర్దుల బంధం, అత్తకోళ్ళు, ఆడపడుచులు, బావమర్దులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్న చెల్లెలు, రకరకాల బంధాలు సృష్టిస్తాడు. కానీ మనిషికి ఒక బంధం ఉంటుంది, అదే స్నేహ బంధం. ఈ లోకంలో కొంతమంది బంధాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్నేహ బంధాన్ని మన మనసు విప్పి మాట్లాడే ఒక మనిషి, స్నేహంగా మాట్లాడే మన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడండి. ఆ బంధం ఇంకేది కాదండి, స్నేహ బంధం. అలాగే అందరికీ కాదండి, నమ్మకమైన మనిషి మాత్రమే, నమ్మకమైన స్నేహంగా బంధంగా ఉండి నమ్మకంగా ప్రేమలు బంధాలు అన్నీ తెలుసుకుని మన కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు, సుఖాలు వచ్చినప్పుడు ఉన్నవాడే అండి స్నేహ బంధం. అది ఉంటాడు మనిషి, ప్రతి మనిషి అర్థం చేసుకుంటే నిలబెట్టుకోవాలండి. ఏమంటాడు? నమస్తే అండి. ఈ రోజుల్లో చాలామంది పెన్ను చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ పెన్ను వల్లే మన జీవితాన్ని మారుతుంది. 34 వస్తే పాస్ అవుతాం, ఈ 34 వస్తే ఫెయిల్ అవుతాం. ఈ పెన్నుతోనే మన జీవితాన్ని మార్చుకుంది. ఈ పెన్ను మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలామంది ఇలా పెడతాడు, కొంతమంది ఇలా పెడతాడు, కొంతమంది ఇలా వాడతాడు, కొంతమంది ఇలా. ఎక్కడ తీసిన పెన్ను అక్కడే ఇలా పెట్టాలి. చాలా ఇంట్లోని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు, క్యాప్ ఉండదు, ఈటీ ఉండదు, ఇలా పెడతాడు, ఇంటికి ఎక్కేస్తుంది. మనం కానీ పెన్నుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఎంత విలువిస్తే అంత మన జీవితం కూడా చాలా బాగుంటుందండి. పెన్నుకి విలువ ఇవ్వండి, ఎలా పెడతా పడకండి, నీట్గా పెట్టండి. ఏమంటాడు? అంతే కదా. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. నమస్తే అండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరికీ కొంతమందికి భార్యాభర్త బంధం ఉంటుంది, అన్నా చెల్లెల బంధం ఉంటుంది, బావమర్ది బంధం ఉంటుంది, కొంతమందికి బావమర్ది ఉంటాడు, కొంతమంది అక్క చెల్లి ఉంటే అక్క ఉంటే చెల్లి ఉండదు, చెల్లి ఉంటే అక్క ఉండదు, తమ్ముడు ఉంటే అన్నయ్య ఉండదు, అలా రకరకాల బంధాలు ఉంటాయండి. కానీ ఒక ఫ్రెండ్షిప్ మాత్రం ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటుందండి. ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి రోజే ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆగస్ట్ నెల మొదటి వారంలో ఎప్పుడు వస్తుందండి, మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే. కాకులు కూడా ఫ్రెండ్స్ ఉంటాయండి. కాకి గోరింకకి ఈ చెట్టు ప్రకృతి ఒక ఏమంటాడండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడు నమ్మిన వాళ్ళు మాత్రం మోసం చేయకండి. ఫ్రెండ్స్ మించిన బంధం ఎక్కడ ఉండదు. నమ్మితే మాత్రం ఫ్రెండ్షిప్ బంధం విలువైనది. దేవుడు అన్ని రకాల బంధాలు సృష్టిస్తాడు. భార్య భర్తల బంధం, బావమర్దుల బంధం, అత్తకోళ్ళు, ఆడపడుచులు, బావమర్దులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్న చెల్లెలు, రకరకాల బంధాలు సృష్టిస్తాడు. కానీ మనిషికి ఒక బంధం ఉంటుంది, అదే స్నేహ బంధం. ఈ లోకంలో కొంతమంది బంధాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్నేహ బంధాన్ని మన మనసు విప్పి మాట్లాడే ఒక మనిషి, స్నేహంగా మాట్లాడే మన బాధలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడండి. ఆ బంధం ఇంకేది కాదండి, స్నేహ బంధం. అలాగే అందరికీ కాదండి, నమ్మకమైన మనిషి మాత్రమే, నమ్మకమైన స్నేహంగా బంధంగా ఉండి నమ్మకంగా ప్రేమలు బంధాలు అన్నీ తెలుసుకుని మన కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడు, సుఖాలు వచ్చినప్పుడు ఉన్నవాడే అండి స్నేహ బంధం. అది ఉంటాడు మనిషి, ప్రతి మనిషికి అర్థం చేసుకుంటే నిలబెట్టుకోవాలండి. ఏమంటాడు? ఈ తల్లిదండ్రులు మనకి ఇది ఇవ్వలేదు, ఆస్తి నాకు ఇవ్వలేదు, మా కొడుక్కి ఇంత ఆస్తి ఇచ్చేసాడు, మా చెల్లికి మా అక్కకి అంత ఆస్తి తనకి ఇచ్చేసాడని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మన తల్లిదండ్రులు మనకి అసలైన ఆస్తి ఏమిటో తెలుసా? మనకి చదువు ఇవ్వడం, మనకి ప్రేమగా ఆత్మీయతగా చూసుకోవడమే పెద్ద ఆస్తి అండి. చాలామంది నాకు ఈ తల్లిదండ్రులకు ఇవ్వలేదు, ఇచ్చేయండి. మా తమ్ముడికి ఏమొచ్చి 7 వారాల నగలు, నాకు ఏమొచ్చి 2 వారాల నగలు, నాకు ఏమొచ్చి 2 సెంటు స్థలం కూడా 1 సెంటు స్థలం ఇచ్చారని అంటూ ఉంటారు. కానీ అది కాదండి, మనకి ఆత్మీయతగా చక్కగా చదువు నేర్పించి చక్కని సంస్కారము విలువ నేర్పిస్తే అది మనకి అసలైన ఆస్తి అండి. ఒక దగ్గర మన చేయి చెప్పకుండా మనల్ని ప్రేమగా చూసుకుని ఆస్తిని ప్రేమ చూసుకునే అసలైన ప్రేమ. అది ఉన్నవాడి నిజమైన ఆస్తి పనుడు.